మొక్కల భాగాలు వాటి విధుల గురించి చూస్తున్నాము. దీంట్లోపల మన మొక్క భాగాలలోపు మనం అవి మొక్కలు 2 రకాల వేరు వ్యవస్థ, ప్రకండ వ్యవస్థ అని చెప్పుకున్నాము. మళ్ళీ వేరు వ్యవస్థలోపు గుబురు వేరు లేదా అబ్బురపు వేరు లేదా పీచు వేరు వ్యవస్థను, అదేవిధంగా తల్లి వేరు వ్యవస్థను మనం ఈ వేరు వ్యవస్థలోపు చెప్పుకోవడం జరిగింది. ఈ రోజటి క్లాస్లో ప్రకండ వ్యవస్థ ఇది మళ్ళీ తిరిగి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శాఖీయ భాగాలు, 2 ప్రత్యుత్పత్తి భాగాలు. ఈ రోజటి క్లాస్లో ప్రకండ వ్యవస్థ గురించి చూస్తూ వెళ్ళిపోదాం. ప్రకండ వ్యవస్థ ఇది ఎలా ఉంటుంది? గురుత్వ అనువర్తనానికి వ్యతిరేకంగా కాంతి అనువర్తానికి అనుకూలంగా పెరిగే మొక్కలలోపు మనము ఈ వాయుగత భాగాన్ని ఏమంటాము అంటే కాండం అని అంటారన్నమాట. అయితే ఇది మొలకెత్తే విత్తనం యొక్క పిండంలోని ప్రథమ కాండం నుంచి వృద్ధి చెందుతుందన్నమాట. సాధారణంగా లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉండి తర్వాత చేవదేరినప్పుడు ముదురు గోధుమ వర్ణంలోకి మారుతుంది. ఇది ప్రకండ వ్యవస్థ గురించి. అంటే ఈ ప్రకండ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మనము ఇంతకుముందు చెప్పుకున్న వేరు వ్యవస్థ లోపలేమో గురుత్వ అనువర్తనానికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఈ ప్రకండ వ్యవస్థ మాత్రము గురుత్వ అనువర్తనానికి వ్యతిరేకంగాను కాంతికి అనువర్తనానికి అనుకూలంగాను ఉంటుందన్నమాట. అయితే ఇది మొలకెత్తినప్పుడు పిండ దశలో ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందంటే కాండం అనేది ప్రథమ కాండంగా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట ప్రకండ వ్యవస్థ లోపల. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉంటుంది. ముదిరినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అంటే పెద్దగా అయినాక అది ఆకుపచ్చ కాండం యొక్క మనము చూస్తూ ఉంటాం కదా, దాని కలర్ అనేది వేరైతూ ఉంటుందన్నమాట. ఇది ప్రకండ వ్యవస్థ గురించి. అదేవిధంగా కాండం యొక్క విధులు చూసుకున్నట్లయితే మనకు పత్రాలు, పుష్పాలు, ఫలాలు కలిగిన శాఖలను విస్తరింపజేయడం కాండం యొక్క ప్రధాన విధి అన్నమాట. అయితే ఇది ఏం చేస్తుంది అంటే మనకు నీరు, ఖనిజాలను, కిరణజన్య సంయోగ క్రియ ఉత్పన్నాలను సరఫరా చేస్తుంది. ఇది కాండం అన్నమాట. కొన్ని మొక్కలలోపు కాండాలు ఆహారాన్ని నిల్వ చేయటము, అదేవిధంగా శాఖీయ వ్యాప్తికి, యాంత్రిక బలాన్ని అందచేయటానికి, రక్షణ లాంటి ఇతర విధులను కూడా కాండం నిర్వహిస్తుంది అన్నమాట. మనము కాండంని ప్రధానంగా చూసుకుంటే 2 రకాల భాగాలుగా కనిపిస్తుంది. ఒకటేమో శాఖీయ భాగాలు, 2 లైంగిక భాగాలు అన్నమాట. దాంట్లో శాఖీయ భాగాలను చూసుకున్నట్లయితే మనకి కనుపులు, లేకపోతే కనుపుల మధ్యలో ఇంకేది అంటే శిఖరాస్త్ర మొగ్గలు అనేటివి, పత్రాలు మొదలైనవి మనకి శాఖీయ భాగాలు అన్నమాట. ఖండం పైన పత్రాలు ఏర్పడే ప్రాంతాలను మనం ఏమని పిలుస్తారు అంటే కనుపులు అని పిలవడం జరుగుతుంది. 2 కనుపుల మధ్య ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే కనుపు మధ్యమాలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కాండము మొగ్గలను ఏమంటారంటే అగ్రస్థంగాను గ్రీవస్త్రంగాను కలిగి ఉంటుందన్నమాట. ఇది శాఖీయ భాగాల గురించి. నెక్స్ట్ చూడండి, పత్రం గురించి చూసుకున్నట్లయితే ఈ పత్రాల గురించి చూడండి. కాండము శాఖలపైన ఏర్పడే బహిర్జరిత ఉపంగాలనే మనం ఏమంటాము అంటే పత్రాలని పిలవడం జరుగుతుంది. ఈ పత్రాల యొక్క విధులు ఏంటిది అంటే ఇది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసేటివి ఏవి అంటే పత్రాలే అన్నమాట. ఇంకేం చేస్తాయంటే వాయు వినిమయం ద్వారా ఆక్సిజన్ను విడుదల చేసి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి. ఇంకా బాష్పోత్రేకం ద్వారా నీరు, ఖనిజ లవణాలను రవాణా చేస్తుంది పత్రాలు అన్నమాట. కొన్ని ఎడారి మొక్కలలో నీటి నిల్వ చేయటలో రసభరితంగా మారుతాయి. ఉదాహరణకు చూసుకుంటే కలబందను మనము ఎడారి మొక్కలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నోట్లో చూడండి, అతి పెద్ద పత్రాన్ని ఇచ్చే మొక్క ఏది అంటే విక్టోరియా రీజియా. ఇది అమెజానికా 50 నుంచి 18 మీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అతి పొడవైన పత్రాన్ని ఇచ్చే మొక్క ఏది అంటే ఇదేమో పెద్దది, ఇది పొడవైనది అన్నమాట. రఫియా టిడిజెరా, రఫియా వినిఫెరా అనేది. నెక్స్ట్ ఒకే పత్రం కలిగిన మొక్క ఏది అంటే మోనోఫిలియా. నెక్స్ట్ అతి చిన్న పత్రం కలిగిన మొక్క ఏది అని అంటే లేమ్నా. ఇది పత్రాల గురించి. నెక్స్ట్ చూడండి, పత్రంలోని భాగాలు చూసుకుంటే మనకు పత్రంలోని ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. పత్రంలోని భాగాలు చూసుకుంటే దాంట్లో 4 భాగాలు ఉంటాయి కదా. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి పత్రపీఠము, సెకండ్ వన్ పత్రపుచ్చాలు, థర్డ్ వన్ పత్రవృంతము, ఫోర్త్ వన్ పత్రదళం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూస్తూ వెళ్ళిపోదాం.
పత్రపీఠంని చూడండి, కణుపు వద్ద కాండానికి అత్తుకొని ఉండే పత్రవృంతం పీఠ భాగాన్ని మనం ఏమంటాము అంటే పత్రపీఠం అని పిలుస్తారు. ఇలా మనం పుష్పాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటాము అంటే పత్ర వృంతము. అంటే మనకు ఆకు యొక్క బేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మధ్యలో మనకు ఈ కాండం నుంచి ఇక్కడ స్టిక్స్ లా కనిపిస్తుంది కదా, దానిని మనము పత్ర వృంతము అని పిలుస్తాము. అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఉన్న భాగాన్ని పత్రదళం అని పిలుస్తారు. ఈ మిడిల్లో ఉంది చూడండి, దీనిని నడిమిని అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ చిన్నగా సైడ్లకు ఉన్న దానిని ఈనెలు అని పిలుస్తారు. పత్రం లోపల భాగాలన్నమాట ఇవి. మనకు పత్రపీఠం అంటేనేమో ఇది కణుపు, మనకి ఇక్కడ నుంచి కణుపు స్టార్ట్ అవుతుంది కదా, ఈ కణుపు వద్ద కాండానికి అత్తుకొని ఉండే పత్ర వృంతం పీఠ భాగాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే పత్రపీఠం అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఏకదళ బీజాలలో పత్రపీఠం విస్తరించి కాండాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఒక ఒరలాగా చుట్టుకొని ఉంటుందన్నమాట. దీనిని మనం లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో పత్రపీఠము ఉబ్బి ఉంటుంది. దీని తల్పం లాంటి పత్రపీఠము అంటారనమాట. అంటే మనము ఈ పత్రపీఠం యొక్క భాగాన్ని మనం ఎక్కడ బాగా చూడొచ్చు అంటే లెగ్యుమినేసి కుటుంబం లోపల ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఇది ఎలా కనిపిస్తుంది అంటే తల్పం లాంటి పత్రపీఠము అని పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఉబ్బి ఉంటుంది కదా. ఇవి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాల గురించి మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ నెల వ్యాపనం లోపల సమాంతర ఈ నెల వ్యాపనం దేంట్లో ఉంటుంది, జాలాకార ఈ నెల వ్యాపనం దేంట్లలో ఉంటుంది అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్రీవియస్ క్లాస్ని చూడండి. ప్లేలిస్ట్లో పోతే మీకు సబ్జెక్ట్ పేజ్గా కూడా వస్తుంటుంది. సెకండ్ వన్ చూడండి, పత్ర పుచ్చాల గురించి చూసుకుంటే ఇది పత్రపీఠానికి ఇరువైపులా పెరిగే సన్నని ఆకుపచ్చని పోచల వంటి నిర్మాణాలని పత్ర పుచ్చాలు అని పిలవడం జరుగుతుంటుంది. సన్నని ఈ నెల వంటి ఇది చూడండి, సన్నని ఆకుపచ్చని పోచల లాంటి నిర్మాణాలు అంటే ఇవే కదా, ఇరువైపులా అటు ఇటు ఉంటాయి కదా, ఈ సన్నగా వీటిని మనం ఏమని పిలుస్తారంటే పత్ర పుచ్చాలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇవి తొలి దశలోని ఇవి గ్రీష్మపు మొగ్గలకు రక్షణను కలిగిస్తాయి. గ్రీవపు మొగ్గలకు రక్షణను కలిగిస్తాయి. సెకండ్ వన్ పత్ర పుచ్చాలు చూడండి, ఇది పత్ర పీఠానికి ఇరువైపులా పెరిగే సన్నని ఆకుపచ్చని పోచల వంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తారంటే పత్ర పుచ్చాలు అని పిలవడం జరుగుతుంది. ఇలా ఆకు తీసుకుంటే వీటికి ఇక్కడ ఇరువైపులా ఇటు సైడ్కు మీనకు మధ్యలో ఉంటాయి కదా, ఇలా మధ్యలో ఉండి మనకు ఆకు నిర్మాణాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటారు అంటే పత్ర పుచ్చాలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇవి తొలి దశలో ఎలా ఉంటుందంటే గ్రీవపు మొగ్గలకు రక్షణను కలిగిస్తాయన్నమాట. పత్ర పుచ్చాలు ద్విదళ బీజాలలో ప్రముఖంగాను ఏకదళ బీజాలలోనూ అరుదుగాను కనిపిస్తూ ఉంటుంది. మనము కొన్ని మొక్కలలో చూసుకుంటే దీర్ఘకాలం ఉండగా మరికొన్ని మొక్కలలో మొగ్గ విడవగానే రాలిపోతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు చూసుకుంటే మైకలేరియా అంటే రాలిపోయే పత్రపుచ్చాలన్నమాట. గులాబీలోపు చూసుకుంటే ఇది దీర్ఘకాలిక పత్రపుచ్చాలన్నమాట. ఇది పత్ర పుచ్చాల గురించి. థర్డ్ వన్ పత్ర వృంతం. ఈ పత్రవృంతం చూడండి, పత్రదళాన్ని కాండాన్ని కలిపి ఉంచే సన్నని కాండం వంటి నిర్మాణాన్ని పత్రవృంతము అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి సన్నగా ఉంటుంది కదా, మనకు ఈడ కనుపు నుండి ఆకుకు మిడిల్లో ఉండే ఈ సన్నని భాగాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే పత్ర వృంతము అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ పత్రవృంతము పత్రదళాన్ని కాంతి సోకేటట్లుగా అమరుస్తుందన్నమాట. అదేవిధంగా పత్రం బరువును భరించి పోషక పదార్థాలను సరఫరా చేయడానికి మనకి పత్ర వృంతం అనేది యూస్ అవుతుంది. లాస్ట్ వన్ పత్రదళం. ఈ పత్రదళం చూడండి మనకి ఎలా యూజ్ అవుతుందంటే పత్ర వృంతము కొన భాగంలో ఆకుపచ్చగా బల్లపరుపుగా విస్తరించి ఉన్న పత్ర భాగాన్ని మనం ఏమంటారు అంటే పత్రదళం అని పిలుస్తారనమాట. ఇది పత్రంలోని జరిగే ముఖ్య విధులను
దీనిలోనే జరుగుతాయి. దీనిలో ఈనెలు, పిల్ల ఈనెలు ఉంటాయి. అంటే ఈ మిడిల్ భాగం ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలోపు మనకు అవన్నమాట అవి పత్ర దళాలు. ఈ పత్ర దళాలలోపే మనకు ఈనెలు, పిల్ల ఈనెలు అనేటివి ఉంటుంది. దాని లోపలనే మనకి ఏముంటుంది అంటే మధ్యలో ఉండే ప్రధానమైన ఈనెను నడిమే ఈనె అని పిలుస్తారు. ఈనెలు పత్రదళానికి పటుత్వాన్ని కలుగచేస్తూ నీరు, ఖనిజ లవణాలను, పోషక పదార్థాలను రవాణాకు మార్గాలుగా మనకు ఈ పత్రదళం అనేది యూజ్ అవుతుంది. ఇగో నడిమీనే కదా, ఇది మధ్యలో ఉన్నది నడిమీనే, ఈడ మిడిల్లో ఉంటుంది పత్రదళము. ఈ పత్రదళమే మనకి ఏం చేస్తుందంటే సూర్యకాంతిని యూజ్ చేసుకొని మనకు ఆకు లోపల నీరును, ఖనిజాలను, పోషక పదార్థాలను రవాణాలలోపు మనకు ఈ పత్రదళం అనేది యూజ్ అవుతుంది. ఇది పత్రదళం అంటే పత్రంలోపు 4 భాగాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈనెల వ్యాపనం. ఈనెల వ్యాపనం చూడండి, పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు అంటే మిడిల్ ఈనెలు ఉంటాయి కదా, నడిమి ఈనెలు, ఈ ఈనెల అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అని పిలుస్తారు. ఈ ఈనెల వ్యాపనం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనము, 2 సమాంతర ఈనెల వ్యాపనం. చూడండి, జాలాకార ఈనెల వ్యాపనమేమో పత్రదళంలో మధ్య ఈనె, నడుమ ఈనె, ప్రధాన ఈనె అని ఉండి దాని చుట్టూ మనకి ఏం చేస్తుందంటే అనేక పార్శ్వ పిల్ల ఈనెలను ఒక వల్లే ఏర్పడితే దానిని జాలాకార ఈనెల వ్యాపనం అని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఉంటుంది కదా, దీంట్లో సైడ్లకు ఉంటాయి, మళ్ళీ దాని పక్కకు మళ్ళీ ఇంకా ఉంటాయి. ఇలా సైడ్లకు పిల్ల ఈనెలు అనమాట. ఫస్ట్ ప్రధాన ఈనె ఉంటుంది, దాని పక్కకు సైడ్లకు మళ్ళీ ఈనెలు ఉంటాయి. ఈ ఈనెలకు మళ్ళీ ఈనెలు అనేది రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్లనే మనకి ఏమవుతుంది అంటే ఆకుకు ఒక ఆకారాన్ని ఇస్తుంది అనమాట. ఇది మనకి ఏమిట్లో చూడవచ్చు అంటే ద్విదళ మొక్కలలోపు మనం చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు చూసుకుంటే మామిడి, చింత దాంట్లో ఈ జాలాకార ఈనెల వ్యాపనం చూపు ఏకదళ బీజ మొక్క ఏది అంటే ఇవి ద్విదళ బీజ మొక్కలు కదా. ఏకదళది ఏది అంటే స్మలాక్స్, డయాస్కోరియా అనేటివి అనమాట. అదేవిధంగా సమాంతర ఈనెల వ్యాపనం చూస్తే పత్రదళంలో ఈనెలు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటే దానిని సమాంతర ఈనెల వ్యాపనం అని పిలుస్తారు. ఉదాహరణకు చూసుకుంటే ఏకదళ బీజ మొక్కలలోపు అంటే మనకు వరి, జొన్న, మొక్కజొన్నలోపు మనం చూడడం జరుగుతుంది. అయితే సమాంతర ఈనెల వ్యాపనాన్ని ప్రదర్శించే ద్విదళ బీజ మొక్క ఏది అంటే ఎరింజెరియం, కాలోఫిలం అనేటివి. ఇవి ఈ నెల వ్యాపనం పత్రంలోని పత్రాల గురించి చూసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో పత్ర రకాల గురించి చూస్తూ వెళ్ళిపోదాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.